హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ స్థాయి ఎవ్రీడే లాగే ఈరోజు కూడా మన క్లాస్ మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుః శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौरनिताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समवेत गौर भक्त वृंद की जय. कलियुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji. Chapter session join అయినందుకు just now 1 minute time. हरे कृष्ण माताजी. हरे कृष्ण. हरे कृष्ण माताजी. दंडवत प्रणाम माताजी. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंड प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माताजी दंडवत प्रणाम माताजी. हरे कृष्ण माताजी दंडवत प्रणाम.
ప్రతిరోజులాగా ఈ రోజు కూడా క్లాస్ టాపిక్ చూసారా? చూసాం Yes, మాతాజీ. ఎస్ మాతాజీ, మనలో అసంతృప్తి కారణం ఏమిటి? మనలో అసంతృప్తికి కారణం ఏమిటి? అయితే మరి మనలో అసంతృప్తి ఉందా? అందరం హ్యాపీ సాటిస్ఫాక్షన్ గానే ఉన్నాము లేదు, చెప్పండి. అసంతృప్తి ఉంది మాతాజీ. ఉన్నాం మాతాజీ. అసంతృప్తి ఉందా? అసంతృప్తి లేదు మాతాజీ. అసంతృప్తి లేదా మీకు? ఓకే. లేదు ఓకే. మాతాజీ, లేదు. మనకి లేదు అనుకున్నా కానీ లేదు ఎవరైనా మాతాజీ. మన దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం నేను చెప్తున్నాను. మనకి లేదు అనుకున్నా కానీ ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఎవరైనా అసంతృప్తిగా ఉంది, మేము ఎన్ని చేస్తున్నా కానీ సమ్వేర్ మాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ గా ఉంది అని చెప్పి మీ దగ్గర ఎవరైనా వ్యక్తపరిచారా? ఎస్ మాతాజీ. ఎస్. ఓకే. మరి దానికి రీజన్ ఏంటి అని అనుకుంటున్నారు మీరు? దానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు? అసంతృప్తి Expectations. ఎవరైనా మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు లేదా మనకు అనిపించినా కానీ రీజన్ ఏమై ఉండొచ్చు? ఎక్స్పెక్టేషన్స్ మాతాజీ. ఓకే. ఎక్స్పెక్టేషన్స్. భక్తిగా చేయకపోవడం. అంటే ఇది కావాలని ఆశ, కోరిక ఎక్కువగా ఉండడం మాతాజీ. ఎంత Right. వచ్చినా కానీ ఇంకా కావాలని కోరిక. ఓకే. గుడ్. మనసులో ఏదైనా బాధ ఉన్నప్పుడు మాతాజీ. మనసులో ఏదైనా బాధ ఉన్నప్పుడు. ఓకే. ఇంకా సరిపోల్చుకోవడం. పోల్చుకోవడం, కంపేర్ చేసుకోవడం. ఓకే. రైట్. కాంటెస్టేషన్ లేకపోవడం. మన ఆత్మకు తృప్తినిచ్చేది చేయకపోవడం. రైట్. ఓకే. మన ఆత్మకి తృప్తినిచ్చేది చేయకపోవడం. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయా? మాయలో ఉండడం మాతాజీ, మొత్తానికి అన్నిటికీ. ఓకే. వెరీ గుడ్. మాయలో ఉండడం. ఇంకా శ్రద్ధ తక్కువగా ఉండడం. శ్రద్ధ తక్కువగా ఉండడం. ఓకే. జ్ఞానం తెలియకపోవడం కూడా మాతాజీ. ఏంటి? అజ్ఞానంలో ఉండడం కూడా అజ్ఞానంలో ఉండడం వల్ల అసంతృప్తి, మాయలో ఉండడం వల్ల అసంతృప్తి, మనలో expectations. మార్పు రాకపోవడం కూడా కారణం. ఓకే. ఫైన్. చాలా రీజన్స్ చెప్పారు మీరు. అండ్ అన్ని రీజన్స్ కూడా వన్ నాట్ ద అదర్ వే దే ఆర్ ఆల్ వ్యాలిడ్ రీజన్స్. ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవునప్పుడు మనం అసంతృప్తి ఫీల్ అవుతాం. కంపారిజన్ పెట్టుకొని ఒకరితో పెట్టుకొని నేను అంత లెవెల్లో లేను అని మనం అసంతృప్తి ఫీల్ అవుతాం. అజ్ఞానంలో ఉండడం వల్ల అసంతృప్తి ఫీల్ అవుతాం. అండ్ మాయలో ఉండడం వల్ల అసంతృప్తి ఫీల్ అవుతాం. మ్యూట్ లో ఉండాలి. అంజలి బాయ్ మాతాజీ ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. మాతాజీ మీరు చెప్పిన రీజన్స్ అన్ని కూడా వ్యాలిడ్ రీజన్సే. అయితే ఈ రోజు మన క్లాస్ లో ఏం డిస్కస్ చేద్దాము అంటే, మీకు శ్రీల వ్యాసదేవ తెలుసా? ఐడియా ఉంటుంది కదా. సో శ్రీల వ్యాసదేవ ఏమేం రాశారు ఐడియా ఉందా? మనకి ఏమేమి లిటరేచర్ అంటే గ్రంథాలు ఏమేం గ్రంథాలు ఇచ్చారు తెలుసా? పురాణాలు, ఉపనిషత్తులు, భాగవతం. గీత, భాగవతం అంటే ఆయన. సో ఇవన్నీ మనకి అంటే 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు, అండ్ దానితో పాటు మహాభారతం అయితే శ్రీల వ్యాసదేవ గణపతికి చెప్తూ ఉంటే గణపతి రాయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్. ఇవన్నీ రాశారు. అయితే ఒకప్పుడు ఈ వేదాల జ్ఞానం ఎలా ఉండేది అంటే వ్యాసదేవ రాయక ముందు కూడా వేదాల జ్ఞానం ఉండేది. ఎందుకంటే ఎప్పుడైతే మానవాళి అనేది సృష్టి జరిగిందో అప్పటి నుంచి కూడా మనకి ఈ వేదాల జ్ఞానం అనేది ఉంది. మీకు ఐడియా ఉందా లేదా? ఇది బ్రహ్మదేవ ఎప్పుడైతే సృష్టి చేశారో బ్రహ్మదేవాకి మనకి విష్ణుమూర్తి నుండి ఈ వేదాల జ్ఞానం అనేది ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా వేదాల జ్ఞానం ఉంది. అయితే మనకి క్వశ్చన్ రావచ్చు, మరి వ్యాసదేవ రాశారంటారు కదా వేదాలు, అది ఎలా అని మన క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారు అంటే, ఇంతకు ముందు వరకు అంటే వ్యాసదేవ కన్నా ముందు వరకు కూడా వేదాలన్నీ కూడా వాళ్ళ గురువు నుండి శిష్యునికి ఇలా చెప్తూ ఉంటే వాళ్ళు దాన్ని విని తెలుసుకునేవాళ్ళు అనమాట. అంటే లిఖిత పూర్వకంగా వేదాలు అనేది లేదు. ఓకే. వాళ్ళ గురువు ఎవరైతే మన గురువు గారు ఉంటారో గురువు గారు చెప్పినప్పుడు అదంతా వింటారు కదా, విన్నదంతా గుర్తు పెట్టుకొని ఆ జ్ఞానాన్ని అలా రిటైన్ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి గుర్తుండేది. మళ్ళీ రేపొద్దున వీళ్ళు మళ్ళీ గురుస్థానంలో వెళ్ళినప్పుడు వీళ్ళ శిష్యులకి మళ్ళీ అదే జ్ఞానాన్ని నోటి ద్వారా, ఆరల్ రిసెప్షన్ అంటారు కదా, ఇలా నోటి ద్వారా చెప్తూ ఉంటే వాళ్ళు విని తెలుసుకునేవాళ్ళు. కానీ శ్రీల వ్యాసదేవ మాత్రం ఇంకా ఆయనకి దివ్య దృష్టితో పోను కలియుగం అనేది మొదలవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే పీరియడ్ లో ఏమవుతుంది అంటే ఈ జ్ఞానం అనేది మనకి చెప్తే గుర్తు పెట్టుకునే శక్తి ఉండదు, చెప్పినా అర్థం చేసుకునేంత తెలివి ఉండదు. సో ఇట్లా అంటే చెప్పడం అంటే ఏంటి, మనకి రిపీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన బుక్ చదవడానికి మనం వినడానికి తేడా ఏంటి తెలుసా మీకు?
చదివితే గుర్తుంటుంది, వినబడితే వింటుంటే ఒకసారి మర్చిపోతూ ఉంటాం మాతాజీ. బుక్ లో ఏమవుతుంది అంటే మీరు మళ్ళీ వెళ్ళి తిరిగి రివైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ చెప్తున్నప్పుడు ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, మీరు జస్ట్ ఒక 5 మినిట్ ఒక 1 మినిట్ మీరు ఎక్కడో ఏదో ధ్యానంలో ఉన్నారనుకోండి, నేను చెప్పింది పోతుందా, మళ్ళీ అది రిపీట్ చేయడం జరుగుతుందా, మళ్ళీ మీకు వినడం కుదురుతుందా? పోతుంది కదా. కుదరదు. కానీ బుక్ అనుకోండి, సంవేర్ ఒక 2 పేజీలు చదివాక అసలు నేను ఏం చదువుతున్నాను, మనసు ఎక్కడో పెట్టి చదువుతున్నాను, నేను చదివింది నాకు అసలు ఏమీ ఎక్కలేదు అని చెప్పి మళ్ళీ మనం పేజ్ వెనక్కి తిప్పి చదవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వ్యాసదేవకి ఆ విషయం తెలిసిందనమాట. పోను పోను ఇట్లా విని తెలుసుకొని ఆచరించే శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ వేదాన్ని నేను లిఖిత పూర్వకంగా రాయాలి అని చెప్పి మొదలు పెట్టారనమాట. అయితే వ్యాసదేవ రాయక ముందు మొత్తం 4 వేదాలు కలిపి ఒకే వేదంగా ఉండేదన్నమాట. వ్యాసదేవ వాటిని 4 వేదాలుగా విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద 4 వేదాలుగా డివైడ్ చేసి వాటిని రాయడం జరిగింది. దానితో పాటు 108 ఉపనిషత్తులను ఇచ్చారు, 18 పురాణాలను ఇచ్చాడు. అండ్ మహాభారతాన్ని కూడా మనకి గణపతికి చెప్తూ ఉంటే వినాయకుడు వాటిని రాయడం అనేది జరిగింది అనమాట. లిఖిత పూర్వకంగా రాయడం జరిగింది. అయితే మనకు అనిపిస్తుందా లేదా, మొత్తం జ్ఞానం అంతా ఎక్కడుంది అనుకుంటాము మనము? జ్ఞానానికి బేస్ వేదాలా కాదా చెప్పండి? మొత్తం జ్ఞానానికి, భౌతిక జ్ఞానానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి, ఎలాంటి జ్ఞానం తీసుకున్నా కానీ అన్నిటికీ బేస్ ఏంటి అంటే మనకి వేదాలు అంటారు అనమాట. మరి ఆ వేదాలు మనకి ఇవాళ తెలియదు కాబట్టి అంతగా మనం ఆ వేదాన్ని అర్థం చేసుకునే స్టేజ్ లో లేము అని మనలో ఒక చిన్న అసంతృప్తి ఉంటే ఓకే, మేక్ సెన్స్ అనుకోవచ్చు. అంత జ్ఞానం ఇచ్చిన వ్యాసదేవ కూడా అసంతృప్తి కలిగిందంట. అర్థమవుతుందా? 4 వేదాలు లిఖిత పూర్వకంగా ఇచ్చిన వ్యాసదేవకి 4 వేదాలతో పాటు 108 ఉపనిషత్తులను ఇచ్చారు, 18 పురాణాలను ఇచ్చారు. ఇంత భాండాగారం, ఇంత నిధి, మన జ్ఞాన నిధిని ఇచ్చిన వ్యాసదేవునికి ఒకానొక నాడు అసంతృప్తి కలిగిందన్నమాట. ఎందుకు అసంతృప్తి కలిగి ఉండొచ్చు? మీరేమైనా గెస్ చేయగలరా? అదే అంటే ఇప్పుడు మేము కృష్ణాలోకి వచ్చాం కాబట్టి తెలిసింది మాతాజీ. అతడు కృష్ణుని గురించి, కృష్ణుని లీలలు రాయలేదు కాబట్టి తృప్తిగా లేదు. నువ్వు కృష్ణుని లీలలు రాసి ఉంటే కనుక నీకు సంతృప్తిగా ఉండేదని నారద మహర్షి వ్యాసదేవుడికి చెప్తారు. నైస్, కరెక్ట్. సో ఏమైతుంది అంటే ఎంత అసంతృప్తి అంటే, ఇంత చేసినా కూడా నేను ఏదో చేయలేదు, ఏదో వెలితిగా ఉంది నాకు, ఇంత ఇచ్చిన ఆయనకు కూడా ఒక వెలితి, సంథింగ్ ఈజ్ లాకింగ్, నేను ఏదో కోల్పోతున్నాను, తృప్తిగా లేదు అని చెప్పి దిగులు పడుతూ ఉంటారనమాట. అయితే వ్యాసదేవ వాళ్ళ గురువు అయిన నారదుని ఒకసారి అక్కడికి వస్తారు. సో వ్యాసదేవ మనసులో ఈ విషయాన్ని నారదుని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని చెప్తారనమాట. ఏమంటారు అంటే, ఓ వ్యాసదేవ, మీరు ఎంతో గొప్పవారు, మీరు చాలా జ్ఞానాన్ని లిఖిత పూర్వకంగా ఇచ్చారు, ఎంతో మానవాళికి ఉపయోగపడుతుంది అని మీరు అదంతా రాశారు. కానీ ఇవాళ మీ మనసులో ఉన్న ఈ అసంతృప్తికి కారణం ఏంటి తెలుసా? మీరు ఎంత ఇచ్చినా గానీ వీటిలో ఎక్కడా కూడా భగవంతుని గురించి స్తుతించడం, కీర్తించడం, గ్లోరిఫై చేయడం, భగవంతుని లీలలు చెప్పడం అనేది జరగలేదు. సో అందుకని మీరు ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా కూడా మీలో ఇవాళ ఉన్న అసంతృప్తికి కారణం ఏంటి తెలుసా? మీరు భగవంతుని గురించి కీర్తించలేదు కాబట్టే ఇవాళ మీకు అసంతృప్తి అనేది ఉంది. సో ఒకటే చెప్తారన్నమాట శ్రీల ప్రభుపాద పర్పోట్లో, మనకి భాగవతంలో పర్పోట్లో చెప్తారు. ఏమంటారు అంటే, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత జ్ఞానాన్ని ఇచ్చినా కూడా అది మనం భగవంతుని స్తుతి చేయడానికి వాడలేదు అంటే దట్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం అంటారనమాట. ఆ జ్ఞానానికి మనం ఖర్చు పెట్టిన సమయం కానీ అదంతా కూడా జస్ట్ వృధానే అంటారు. అంటే ఏమంటున్నారు? ఏది ఉన్నా కానీ భగవంతుని యొక్క స్తుతి జరగలేదు అంటే దాని యొక్క విలువ అనేది లేనే లేదు అంటారు. అయితే మనకు అనిపించవచ్చు, మాతాజీ వ్యాసదేవ గురించి మనకెందుకు చెప్తున్నారు, మనలో అసంతృప్తి కారణం ఏంటి అని కదా ఇవాళ క్లాస్ టైటిల్. వ్యాసదేవ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, వ్యాసదేవ ఏదైతే ఫీల్ అయ్యారో మన జీవితంలో మనం అసంతృప్తి ఫీల్ అవడానికి రీజన్ కూడా అదే అనమాట. సో వ్యాసదేవ అంత జ్ఞానాన్ని ఇచ్చినా కూడా అసంతృప్తి ఎందుకు ఫీల్ అవుతున్నారు? భగవంతుని గురించి స్తుతి చేయలేదు, భగవద్ భక్తి ఎలా చేయాలి, భగవద్ లీలలు ఎలా చేశారు అని చెప్పలేదు కాబట్టి ఆయనకు అంత అసంతృప్తి కలిగింది. ఎప్పుడైతే నారదముని వచ్చి చెప్తారో, నువ్వు రాయి, భగవంతుని లీలల గురించి నువ్వు రాయి, ఆ తర్వాత చూడు అని చెప్తారు. జస్ట్ శ్రీమద్ భాగవతం ఒక్కటే భగవంతుని లీలలు మొత్తం నిండిపోయి ఉంటాయి అందులో. అది ఎప్పుడైతే కంప్లీట్ గా మనకి 12 క్యాంటోస్ స్కందాలు అనేవి రాసిన తర్వాత ఇంకా వ్యాసదేవుడికి ఎలాంటి అసంతృప్తి లేనే లేదు అంటారన్నమాట. అర్థమవుతుందా?
సో నారద మునికి తెలిసిందనమాట. అంటే నారద ముని ఎవరు? వాళ్ళ స్పిరిచువల్ మాస్టర్, వాళ్ళ ఆధ్యాత్మిక గురువు, వ్యాసదేవుని యొక్క ఆధ్యాత్మిక గురువు నారద ముని. నారద ముని అది తెలుసుకుని చెప్తారు, వింత రాసావు కానీ నీలో వెలితికి కారణం ఏంటి అంటే నువ్వు భగవంతుని గురించి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. అంటే వేదాల్లో కూడా భగవంతుని గురించి ఉంటుంది, ఉండదు అని కాదు, కానీ డీటెయిల్డ్ గా భగవత్ లీలల గురించి, భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న ఆ స్పందన ప్రతిస్పందన గురించి, భక్తుని కోసం భగవంతుడు ఎంత దూరమైనా రాగలరు అన్న దాని గురించి మనకి వేదాల్లో డీటెయిల్డ్ గా ఉండదన్నమాట. సో మీకు ఇది కావాలా ఈ పూజ చేయండి, ఇది కావాలా ఈ నోము చేయండి, ఇది కావాలా ఇది చేయండి, అది చేయండి. ఎక్కువగా మనకి ఏంటి అంటే మనకి మన కోరికలు తీర్చుకునే దానికి అథెంటిక్ వే చెప్తారనమాట. ఏ దేవి దేవతల్ని ఆరాధించాలి, ఏ దేవి దేవతల్ని ఆరాధిస్తే మనం ప్రసన్నం చెందుతాం, మన కోరికలు తీరుతూ ఉంటాయి, వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో అందుకని ఇంత చేసినా కూడా వ్యాసదేవాకి ఆ తృప్తి అనేది కలగలేదన్నమాట. నారదముని వచ్చి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మాత్రమే వ్యాసదేవాకి నిజం తెలుసుకొని అప్పుడు శ్రీమద్ భాగవతం రాసినప్పుడు మాత్రమే వ్యాసదేవాకి కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. మరి మన జీవితంలో కూడా మనం చాలా వాటి గురించి పరిగెడుతూ ఉంటాం. అంటే నేను కెరియర్ లో ఎదగాలి అని పరిగెడుతూ ఉంటాం, జాబ్ లో నేను ముందుండాలి అని పరిగెడుతూ ఉంటాం, నాకు వ్యాపారంలో నేను మంచిగా రాణించాలి అని పరిగెడుతూ ఉంటాం, ఉద్యోగంలో రాణించాలి అని పరిగెడుతూ ఉంటాం, మంచి పేరు ప్రతిష్టలు రావాలి అని పరిగెడుతూ ఉంటాం. సో ఎన్ని పరిగెత్తినా ఎన్ని సాధించినా కూడా లైఫ్ లో ఆ వెలితి అనేది మనలో ఉంటూనే ఉంటుంది అనమాట. ఎలా అయితే వ్యాసదేవాకి ఆ వెలితి ఉందో మన జీవితంలో కూడా ఎన్ని సాధించినా ఆ వెలితి అనేది ఉంటూ ఉంటుంది. ఆ వెలితి తీరడానికి మార్గం ఏంటి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే వ్యాసదేవాకి ఎప్పుడు తెలిసింది ఆ వెలితి తీరాలి అంటే ఆ వెలితి ఎందుకున్నది అన్న మార్గం ఎప్పుడు తెలిసింది? గురువు చెప్పినప్పుడు. నారదముని వచ్చి నీలో ఉన్న ఈ అసంతృప్తికి కారణం ఇది అని ఎప్పుడైతే చెప్తారో దానికి తగ్గట్టుగా వ్యాసదేవ తన యాక్షన్ తీసుకొని గురువు యొక్క ఆజ్ఞల్ని అనుసరించి తను అది శ్రీమద్ భాగవతం అనేది రాయడం మొదలు పెట్టారో అప్పుడే వ్యాసదేవకి అసంతృప్తి తొలగిందనమాట. మన జీవితంలో కూడా అంతే, మనం కూడా ఎంతో వాటి గురించి పరిగెడుతూనే ఉంటాం, కానీ మన జీవితంలో అసంతృప్తి అనేది వెంటాడుతూనే ఉంటుంది అనమాట. సో చూడండి, డబ్బు లేని వాడు నాకు ఫలానా ఇంత స్థాయి వస్తే నాకు ఆనందం వస్తుంది అని చెప్పి వెంపర్లాడుతూ పరిగెడుతూ ఉంటారు. కానీ ఆల్రెడీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారా ఉండరా? అంటే ఒకరికి ఆ స్థాయి లేదు, నాకు ఇంత స్థాయి వస్తే ఆనందం వస్తుంది, ఇంత అకౌంట్ లో నాకు ఇంత బ్యాలెన్స్ ఉంటే నాకు ఆనందం వస్తుంది అని అనుకుంటాం మనం. అయితే అకౌంట్ లో అంత బ్యాలెన్స్, అంతకన్నా ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఉంటారా ఉండరా? వాళ్ళ జీవితంలో తృప్తి ఉంటుందా? ఇంకా కావాలి, ఇంకా కావాలనైనా ఉంటుంది. లేదు టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇంకేముంటుందో తెలుసా? రేపు పొద్దున ఇది నేను నిలుపుకోకపోతే ఏంటి పరిస్థితి అన్న భయమైనా ఉంటుంది అనమాట. సో కావాలి అన్న కోరిక అయినా ఉంటుంది, ఇది సరిపోదు ఇంకా కావాలి అన్న కోరిక ఉంటుంది. లేదు అంటే ఫైన్, ఇవాళ నేను ఒక స్టేజ్ కి వెళ్ళాను, బానే ఉన్నాను, టాప్ స్టేజ్ లో ఉన్నాను, కానీ రేపు పొద్దున ఇది నిలుపుకోకపోతే సిచ్యువేషన్ ఏంటి అన్న భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది అనమాట. అందుకని మీరు చూడండి, మరి ప్రభుజీ చెప్తారు క్లాసెస్ లో, స్లీపింగ్ పిల్స్ వేసుకొని మరీ నిద్రపోవాల్సిన స్టేజ్ ఎవరికి ఉంటుంది యూజువల్ గా? బాగా డబ్బున్న వాళ్ళకి. ఇంకేంటి అంటే వాళ్ళు పడుకున్నా కూడా డబ్బు ఆ డబ్బుని జనరేట్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఏం పని చేయకపోయినా ఇవాళ దగ్గర ఉన్న అమౌంట్ ఇంకా అమౌంట్ ని పెంచుతూనే ఉంటుంది. మరి అలా పెరుగుతూ ఉన్నప్పుడు, ఏం కష్టపడకుండా కూడా పెరుగుతూ ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలా నిద్రపోకూడదా చెప్పండి? నిద్రపోవాలి కానీ నిద్ర పట్టదు మాతాజీ, డబ్బు బలే జబ్బు అని. సో నిద్ర పోవాలి, నిద్ర రావాలి, కానీ నిద్ర పట్టదు అనమాట. ఎందుకంటే మనలో ఆ వెలితి, ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. డబ్బు లేనివాడు నాకు డబ్బులు వస్తే నేను ఆనందంగా ఉంటాను అని దానికోసం పరిగెడుతూ ఈయనలా అసంతృప్తి ఉంటుంది. డబ్బు ఉన్నవాడు నాకు ఈ స్టేజ్ సరిపోదు ఇంకా కావాలి అని దాని గురించి పరిగెడుతూ అసంతృప్తి ఉంటుంది. లేదు నాకు బానే ఉంది అనుకునే వాడికి ఇది ఎక్కడ పోతుందా అని చెప్పి అసంతృప్తి ఉంటుంది. సో ఏ స్టేజ్ లో ఉన్నా కూడా మనకి అసంతృప్తి అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. మరి మన జీవితంలో కూడా అసంతృప్తి తొలగడానికి మార్గం ఒక ఆధ్యాత్మిక గురువు మన జీవితంలోకి వచ్చి వారి కృప మన పైన కలిగినప్పుడే మన జీవితంలో అసంతృప్తి అనేది తొలగుతుంది అనమాట. ఎన్ని సాధించినా కూడా ఏమంటారు అంటే వాటిని జీరోస్ తో కంపేర్ చేస్తారనమాట. అంటే నేను ఇవాళ మంచిగా చదువుకున్నాను, అది ఒక జీరో. నేను కెరియర్ లో మంచిగా సెటిల్ అయ్యాను, అది ఒక జీరో. నాకు మంచి ఆస్తి ఉంది, అది ఒక జీరో. నాకు మంచి ఫ్యామిలీ, మంచి పిల్లలు ఉన్నారు, అది ఒక జీరో. సో ఇవన్నీ జీరోస్ అనమాట. లైఫ్ లో మనం ఏదైతే కావాలి అని పరిగెడుతూ ఉన్నామో అవన్నీ జీరోస్ అనమాట. సో జీరోస్ ఎన్ని ఉన్నా కానీ తృప్తి ఉంటుందా? ఎన్ని జీరోస్ ఉన్నా వాల్యూ ఏంటి?
ఎన్ని జీరోస్ ఉన్న వాల్యూ ఏంటి జీరోనే కదా. సో నేను 100 జీరోలు పెట్టాను, 100 జీరోలు ఈజ్ ఈక్వల్ టు ఒక జీరోతోనే లెక్క, అంతే, దానికి వాల్యూ అనేది లేదు. కానీ ఎప్పుడైతే మన లైఫ్ లో ఆధ్యాత్మిక గురువు వస్తారో ఏం చేస్తారు తెలుసా, నీకు ఇన్ని జీరోస్ ఉన్నాయి కదా, ఓకే నా దగ్గర ఒక జీరోనే ఉంది, ఒక్క జీరోకి కూడా విలువ చేయడానికి ఏం చెప్తారు తెలుసా, ముందు ఒకటి చేర్చు అని చెప్తారనమాట. నా దగ్గర 10 జీరోలు ఉన్నాయి, 10 జీరోలు ఉన్నాయి, కానీ నీ జీవితంలో అసంతృప్తి ఉంది, ఏం చేస్తావు, 10 జీరోలకు ముందు కూడా ఒకటి 1 చేర్చు అంటారనమాట. సో ఏమవుతుంది, వాల్యూ పెరుగుతుందా లేదా. ఆధ్యాత్మిక గురువు వచ్చినప్పుడు మాత్రమే ఆ ఒకటి చేర్చడం అనేది మన జీవితంలో వస్తుంది అనమాట. ఒకటి లేనంత వరకు కూడా మనం మేబీ కొందరి దగ్గర ఒక జీరో ఉంటుంది, కొందరి దగ్గర 2 జీరోలు ఉంటాయి, కొందరి దగ్గర 10 జీరోలు ఉంటాయి, కొందరి దగ్గర 100 జీరోలు ఉంటాయి. సో ఎన్ని జీరోలు ఉన్నా కానీ వెలితి అనేది, అసంతృప్తి అనేది కామన్ గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆధ్యాత్మిక గురువు వస్తారో, నారదముని లాంటి గురువు వ్యాసదేవకి ఎలా అయితే వచ్చారో, మన జీవితంలో కూడా అథెంటిక్ బోనఫైడ్ పరంపరలో ఉన్న ఒక ఆచార్య, ఒక గురువు వచ్చి మనకి ఎప్పుడైతే మనకి కరెక్ట్ డైరెక్షన్ ఇస్తారో, ఎలా అయితే వ్యాసదేవకి శ్రీమద్ భాగవతం రాయండి, భగవత్ లీలలు గురించి రాయండి, మీ అసంతృప్తి తొలగుతుంది అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి అసంతృప్తి తొలగిందో వ్యాసదేవకి, మన జీవితంలో కూడా ఆధ్యాత్మిక గురువు వచ్చినప్పుడు మాత్రమే ముందు ఒకటి చేర్చడం అనేది జరుగుతుంది అనమాట. మరి ఆ ఒకటి ఏంటి, కృష్ణుడు భక్తి. భక్తి. గురువు. కృష్ణ గురువు వస్తారు, గురువు వచ్చినప్పుడు ఒకటి చేర్చడానికి మార్గాన్ని చెప్తారు, ఒకటి చేరుస్తారు మన జీవితంలో. ఆ ఒకటి ఏంటి, భక్తి భక్తి. ఒకటి భక్తి. భక్తి అనమాట. సో భక్తి లేకుండా ఎన్ని ఉన్నా కానీ అవి జస్ట్ జీరోస్. కానీ ఎన్ని జీరోస్ ఉన్నా ముందు ఒకటి చేర్చడం మొదలు పెట్టామనుకోండి, దీనికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ భక్తి వల్ల ఏమవుతుంది తెలుసా, ఆ ఉన్న జీరోస్ లో కూడా మనకి తృప్తిగా ఉండడం అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే అర్థమవుతుందా, నా దగ్గర కొన్ని టాలెంట్సే, కొంత సంపదే, కొంతనే ఉంది, కానీ భక్తి చేర్చినప్పుడు ఏమవుతుంది తెలుసా, పక్కన 10 జీరోలు ఉన్న వాటితో మనం పోటీ పెట్టుకోమన్నమాట. ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండడం ఎలా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అసంతృప్తి అనేది మెల్లమెల్లగా తొలుగుతూ ఉంటుంది. అందుకే మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట, ఏమంటారు అంటే, సవై పుంసాం పరోధర్మో యథో భక్తిర్ అతోక్షసే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. సో యయాత్మ సుప్రసీదతి, ప్రసీదతి, సుప్రసీదతి ఏమంటున్నారు, ఏ ఆత్మ అయితే అహైతుకి అప్రతిహత భక్తి చేస్తుందో, అంటే అన్మోటివేటెడ్ అండ్ అన్ఇంటరప్టెడ్ అంటారనమాట. అన్మోటివేటెడ్ అంటే ఏంటి అంటే, మనకి ఎలాంటి మోటివ్స్ ఉండకూడదు. అంటే నేను భక్తి చేస్తే నాకు మర్యాద పెరుగుతుంది, నేను భక్తి చేస్తే నా లైఫ్ లో ఇది వస్తుంది, నేను భక్తి చేస్తే నేను అది పొందుతాను, ఇలాంటి వెనక కోరికలు అనేవి లేకుండా సెల్ఫ్లెస్ గా భక్తి అనేది, అంటే నిస్వార్థమైన భక్తి అనేది ఎప్పుడు చేస్తామో, అన్మోటివేటెడ్ అంటే అది. అన్ఇంటరప్టెడ్ అంటే ఏంటి అంటే, ఇవాళ చేయడం రేపు చేయకపోవడం, రేపు చేయడం ఎల్లుండి చేయకపోవడం, ఇలా కాకుండా అన్ఇంటరప్టెడ్, ఎలా ఉన్నా జీవితం ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితి నడుస్తున్నా కానీ మనం భక్తిలో స్థిరంగా దృఢంగా ఫిక్స్ అయిపోయి చేస్తూ ఉంటాం కదా, అది అన్ఇంటరప్టెడ్ భక్తి అంటారనమాట. సో ఏ ఆత్మ అయితే సెల్ఫ్లెస్ గా నిరంతరాయంగా నిర్విరామంగా భక్తి చేస్తూ ఉంటుందో, ఆత్మ ఏమంటున్నారు తెలుసా, ఇక్కడ ఎవరి భక్తి అంటున్నారు, ఇక్కడ రాక్షసుడి భక్తి అన్నమాట. సో కృష్ణ భక్తి నిర్విరామంగా నిరంతరంగా ఎలాంటి కోరికలు లేకుండా మనము, అంటే భౌతిక పరమైన కోరికలు అనేవి పెట్టుకోకుండా మనం చేస్తూ ఉంటామో, ఆత్మకి ఏం కలుగుతుంది అంటున్నారు తెలుసా, సుప్రసీదతి, అది దివ్యమైన ఆ తృప్తిని పొందుతుంది అని చెప్పి చెప్తున్నారు. మన క్లాస్ ఏంటి, అసంతృప్తి ఎందుకు ఉంటుంది. సో మనకి శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకం ఏం చెప్తున్నారు, ఇది చేయడం వల్ల మనకి, సో అధోక్షసుని భక్తి చేయడం వల్ల ఏం కలుగుతుంది అంటున్నారు, ఇట్లాంటి తృప్తి కాదు, అల్టిమేట్ తృప్తి అనేది కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. మనం చేసే ఫాల్ట్ ఏంటి తెలుసా, అంటే ఇవాళ మనం భక్తి మన జీవితంలో కూడా గురు కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల భక్తి తెలిసింది కాబట్టి భక్తి చేస్తున్నాం. కానీ ఈ ఇస్కాన్ గురించి తెలియనంత వరకు, హరే కృష్ణ మహామంత్రం గురించి తెలియనంత వరకు, శ్రీమద్ భగవద్గీత గురించి తెలియనంత వరకు కూడా మన జీవితంలో వెల్తి అనేది చాలా ఉందా లేదా చెప్పండి, చాలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం అనేది మనకు వచ్చిందో, మెల్లమెల్లగా వెల్తి అనేది పోవడం, అసంతృప్తి అనేది పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇవాళ కూడా మనలో అసంతృప్తి ఉంటుంది, కంప్లీట్ గా పోయిందని చెప్పలేను. కానీ భక్తిలో పరిపక్వత చెందే కొద్దీ, భక్తిలో ముందుకెళ్లే కొద్దీ ఇవాళ మనలో ఉన్న అసంతృప్తి కూడా పోతూ ఉంటుంది అనమాట. మనం ఇంకా హై లెవెల్లో మనం ఎట్లాంటి స్టాండర్డ్ లో భక్తి చేయాలో అట్లాంటి స్టాండర్డ్ లో లేం కాబట్టి ఇవాళ కూడా మనం అసంతృప్తి ఫీల్ అవడానికి రీజన్స్ ఉంటాయి. కానీ భక్తి చేసే కొద్దీ ఏమవుతుంది అంటే, మనలో ఉన్న అసంతృప్తి అనేది కంప్లీట్ గా తొలగిపోతుంది. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్ అంటారు.
జీవుని యొక్క స్వరూపమే కృష్ణుని యొక్క దాసునిగా ఉండడం. సో కృష్ణుని యొక్క దాసునిగా ఉండడమే మన ఐడెంటిటీ. అలాంటి ఐడెంటిటీని పక్కన పెట్టేసి నేను ఈ జగత్తుకి బాస్ అయిపోతాను, నేను దీన్ని రూల్ చేస్తూ ఉంటాను, నా కంట్రోల్లో అన్ని ఉండాలి అని ఎప్పుడైతే మనం ఇందాక ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పారు కదా, ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటి? ఇవే అన్నమాట. మన ఐడెంటిటీని మర్చిపోయి అన్ని నా కంట్రోల్లో ఉండాలి, నాకు నచ్చినట్టు జరగాలి, నేను చెప్పింది అవుతూ ఉండాలి అని ఎప్పుడైతే పెట్టుకుంటామో, సో నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు జరగాలి అనేది ఎవరికి మాత్రం పాసిబుల్ అవుతుంది చెప్పండి? ఎవరికి పాసిబుల్ అవ్వదు మాతాజీ. కృష్ణకి మాత్రమే పాసిబుల్ అవుతుంది, అవునా కదా? అన్ని కృష్ణ కంట్రోల్లో ఉంటాయి, కృష్ణ అనుకున్నట్లే జరుగుతూ ఉంటాయి. అలాంటిది మనం ఏంటి, మనం కృష్ణుని యొక్క దాసులం. కానీ మనం ఏమనుకుంటున్నాం? నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పినట్టు జరగాలి అని కోరుకున్నప్పుడు మనం ఏమవ్వాలనుకుంటున్నాం? కృష్ణ అవ్వాలి అనుకుంటున్నాం అనమాట. సో మనం కృష్ణ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే మన లైఫ్ లో ఈ అసంతృప్తి, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ ఫీల్ అవడానికి రీజన్ ఏంటి? నేను దాస్ అన్న విషయం మర్చిపోయి నేను బాస్ అని చెప్పి బిహేవ్ చేస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ ఎప్పుడైతే తెలుసుకుంటామో నేను కృష్ణుని యొక్క దాసుని అని ఎప్పుడైతే తెలుసుకుంటామో లైఫ్ లో ఆటోమేటిక్ గా ఈ బర్డెన్స్ ఏవైతే ఉంటాయో మన నెత్తి మీద మోస్తూ ఉంటాం కదా, స్ట్రెస్ అని, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇందాక అనుకున్నవన్నీ కూడా ఇవన్నీ పోవడం మొదలు పెడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం అనుకున్నది జరగకపోయినా కూడా మనకి తృప్తి కలుగుతూ ఉంటుంది. ఏమని కలుగుతూ ఉంటుంది? నేను కృష్ణుడి యొక్క దాసుని. కృష్ణకి తెలుసు మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కృష్ణకి తెలుసు. నేను ప్రయత్నం అయితే చేశాను, కానీ కృష్ణ దీనికి రిజల్ట్ ఇవ్వడం లేదు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక రీజన్ ఉంది. సో కృష్ణకి తెలుసు కదా నాకు ఏ టైంలో ఏది ఇవ్వాలి అనేది కృష్ణకి తెలుసు. సో ఇలా అనుకున్నప్పుడు మనకి స్ట్రెస్ కలుగుతుందా? కలగదు. మనకు ఒక తృప్తి ఉంటుంది అనమాట. నేను చేశాను కానీ కృష్ణ రిజల్ట్ ఇవ్వడం లేదు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో రీజన్ ఉంటుంది. కృష్ణకి తెలుసు కదా ఎప్పుడేది ఇవ్వాలో, కృష్ణకే బాగా తెలుసు. నేను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మేబీ నేను తప్పు దోవలో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయేమో, కానీ కృష్ణ అనుకున్నట్లుగా నా లైఫ్ ఉంది అంటే కృష్ణ ఖచ్చితంగా నన్ను మంచి డైరెక్షన్ లోనే తీసుకెళ్తారు అన్న నమ్మకం అనేది మనకి ఎప్పుడైతే కలుగుతూ ఉందో అప్పుడు ఆటోమేటిక్ గా మనలో ఈ బర్డన్స్ అనేవి పోతాయా, పోవా? సో మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా కూడా అసంతృప్తి ఫీల్ అవడానికి ఇలా మన యాటిట్యూడ్ ఉంటే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క దాసులము, కృష్ణ నా లైఫ్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేయగలరు, కృష్ణకి అన్ని తెలుసు అని ఎప్పుడైతే మనం నమ్ముతూ ఉంటామో మన జీవితంలో అసంతృప్తి అనేది ఉండనే ఉండదు. ఒకటి భక్తి చేయడం వల్ల మనకి ఆ భక్తి నుండి వచ్చే ఆ శక్తి వల్ల మనకి అసంతృప్తి అనేది పోతూ ఉంటుంది. దాంతో పాటు భౌతికంగా ఏదన్నా అటు ఇటు అయినా కూడా ఈ భక్తి కోణంతో చూడడం మొదలు పెడతాం కదా. ఏంటి అంటే నేను ఇవాళ ఫెయిల్ అయినా కూడా కృష్ణ ఈ ఫెయిల్యూర్ ఒక రీజన్ కోసమే ఇచ్చాడు, ఇప్పుడు నేనేం చేయాలి అన్న ఇదితో మన కర్తవ్యం ఏంటి అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడ కూడా లైఫ్ లో అసంతృప్తి అనేది కలగదనమాట. సో ఇవాళ మన జీవితంలో అసంతృప్తి కలుగుతుంది, అసంతృప్తిగా ఫీల్ అవుతున్నాము అంటే రీజన్ ఏంటో తెలుసా? మనము కృష్ణుని యొక్క దాసులం అనేది తెలుసుకోకుండా ఉన్నాము. ఒకవేళ కృష్ణుని యొక్క దాసులం అని తెలిసినా కూడా అది మన రియలైజేషన్ లోకి రాక మనం అన్నిటినీ కంట్రోల్ చేయాలి, మన ఇదిలోనే జరగాలి అని బిహేవ్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ మన జీవితంలో ఇంత అసంతృప్తి ఉన్నాం. అసంతృప్తి పోవాలి అంటే ఏం చేయాలి? భక్తి చేయాలి, భక్తి ఆచరణలో ఉండాలి, భక్తి ఆచరణలో ఉండాలన్నమాట. సో అందుకని ఏమంటారు అంటే మనం కృష్ణకి భక్తి చేస్తున్నప్పుడు ఇనీషియల్ గా కొన్ని డిస్టర్బెన్సెస్ ఫ్యామిలీలో కానీ మన లైఫ్ లో కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా కృష్ణ ఏం చేస్తారు అంటే మెల్లమెల్లగా డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా తీసేయడం మొదలు పెడుతూ ఉంటారు. ఒక చెట్టుకి రూట్స్ కి వాటర్ పోసాం అనుకోండి, వేర్లకి వాటర్ పోసాం అనుకోండి, మొత్తం చెట్టు మొత్తానికి ఆ పోషణ అనేది జరుగుతుందా, జరగదా? అలానే మనం కృష్ణ భక్తి చేసినప్పుడు ఇనీషియల్ గా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా కృష్ణ అన్నిటినీ సెట్ చేసి ఏం చేస్తారు తెలుసా? ప్రతి ఒక్కరు అంటే భక్తి చేస్తున్నప్పుడు మనం ప్లీజ్ అవుతాం, మనం తృప్తి చెందుతాం, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తృప్తి చెందడం జరుగుతూ ఉంటుంది అనమాట. వేర్లకి వాటర్ పోసినప్పుడు ఎలా అయితే చెట్టు మొత్తానికి పోషణ జరుగుతుందో కృష్ణ భక్తి చేసినప్పుడు మన పోషణ జరుగుతుంది, మనం తృప్తిగా ఉంటాము అండ్ మనతో ఉండే వాళ్ళు. కృష్ణ మ్యూట్ లో ఉండండి. సో మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మనం ప్లీజ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఇవాళ మనం అందరి ఎక్స్పెక్టేషన్స్ తీర్చట్లేదు అని చెప్పి మనకు ఒక ఇది ఉంటుందా లేదా? అంటే వాళ్ళు నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను అన్న ఒక అసంతృప్తి ఆ కోణంలో ఉంటుందా, ఉండదా చెప్పండి? భక్తి చేసే కొద్ది ఏమవుతుంది తెలుసా?
మనకి అర్థమవుతుంది అనమాట. నేను అందరి ఎక్స్పెక్టేషన్స్ తీర్చే స్టేజ్ లో నేను లేను. కానీ నేను భక్తి చేస్తూ పోతే ఏమవుతుంది అంటే కృష్ణ మెల్లిమెల్లిగా ఐదర్ వాళ్ళ మనసులో అయినా చెప్తారు వీళ్ళ నుండి ఇంత ఎక్స్పెక్ట్ చేయకూడదు అని చెప్పి వాళ్ళకైనా లోపల పరమాత్మగా గైడ్ చేస్తారు. లేదు అంటే మనం ఏం చేయగలమో అది మనకి క్లారిటీ ఇచ్చి మనల్ని ఆ డైరెక్షన్ లో తీసుకెళ్లి మన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ ని, మన సొసైటీని కూడా తృప్తి పరిచేలాగా మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సింపుల్ థింగ్. మనము వ్యాసదేవ లాగే ఎన్నో గురించి పరిగెడుతూ ఉంటాం, పరితపిస్తూ ఉంటాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ భక్తి లేనంత వరకు కూడా అందులో తృప్తి అనేది కలగదు. సో ఎలా అయితే వ్యాసదేవకి నారదముని కృప వల్ల ఏం చేయాలి అనేది తెలిసిందో మన జీవితంలో కూడా గురు కృప వల్లనే మన జీవితంలో భక్తి వస్తుంది. గురువు లేకుండా భక్తి అనేది మనం కరెక్ట్ గా తెలుసుకోగలమా? లేదు మాతాజీ, తెలుసుకోలేము మాతాజీ. ఇంపాసిబుల్ అన్నమాట, ఇంపాసిబుల్. సో గురు కృప వల్లనే మన జీవితంలో భక్తి అనేది దొరుకుతుంది. సో భక్తి అనేది దొరికాక ఇంకా మన జీవితంలో అసంతృప్తి అనే దానికి తావు ఉండదు అనమాట. మేబీ ఇవాళ మన జీవితంలో అంత లెవెల్లో భక్తి లేదు కాబట్టి మనం అసంతృప్తిగా ఉంటున్నాం. కానీ బట్ భక్తిలో పరిపక్వత పెరిగే కొద్దీ అసంతృప్తి అనేది ఉండదు. చూడండి, భౌతికంగా ఉన్న వాళ్ళకి ఎన్ని ఉన్నా కానీ అసంతృప్తి ఉండడానికి కారణం భక్తి అనుకున్నాం. మరి భక్తిలో శుద్ధ భక్తులకి అసలు చాలా మంది సన్యాసిస్కి ఏమంటారు అంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదంట. మన లైఫ్ లో బ్యాంక్ అకౌంట్ ఉంది, నా బ్యాంక్ అకౌంట్ లో ఇంతే బ్యాలెన్స్ ఉంది అని చెప్పి మనం బాధపడడానికి రీజన్ ఉంది. కానీ శుద్ధ భక్తుల లైఫ్ లో వాళ్ళకి అసలు బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటేనే కదా లోపల అమౌంట్ అనేది ఉంటుంది. మనకి అకౌంట్ లో ఇంత బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అకౌంట్ లేని వాళ్ళకి అందులో బ్యాలెన్స్ మనీ అనేది ఉంటుందా? ఉండదు మాతాజీ. మనం ఏం చేస్తున్నాం, నా దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంది, 1-2 బ్యాంక్ అకౌంట్ లో ఉన్నాయి, నా దగ్గర ఇంతో అంటే ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు మాత్రమే ఉన్నాయి, అందరి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో, ఎంత హ్యాపీగా ఉన్నారో అని చెప్పి మనం ఇట్లా అనుకుని బాధపడుతూ ఉంటాం, మనం అసంతృప్తి చెందుతూ ఉంటాం. కానీ శుద్ధ భక్తులు, సన్యాసులకి చాలా మందికి ఏమీ ఉండదు అనమాట, బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు. కానీ వాళ్ళని చూడండి, వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ మొహంలో మొరోస్ ఫీలింగ్ అంటే దిగాలుగా బాధగా ఉండడం అనేది ఎప్పుడైనా చూస్తామా? లేదు మాతాజీ. సో ఏమున్నా లేకపోయినా కానీ మొహంలో కాంతి ఉట్టి పడుతూ ఉంటుంది. గమనించారా మీరు? ఇస్కాన్ లో చాలా మంది సన్యాసిస్ ని చూడండి మీరు, ఎవరైతే మనకి భక్తి ప్రచారం చేస్తూ ఉంటారో ఇస్కాన్ లో, ఇంకా టెంపుల్ కే సర్వీస్ అనేది కంప్లీట్ గా వాళ్ళ లైఫ్ అనేది టెంపుల్ కే డెడికేట్ చేస్తూ ఉంటారో వాళ్ళ మొహం చూడండి, ఛాయ అంటే కాంతి అనేది ఉలికి పడుతూ ఉంటుంది. భౌతికంగా ఎంత ఎదిగినా కూడా మన లైఫ్ లో కాంతి కాదు, మనకి ముడతలు వచ్చేసి మన లైఫ్ అనేది ఇంకా మన మొహం అనేది క్షీణించిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా నిర్జీవంగా కనిపిస్తూ ఉంటాం. కానీ భగవంతుని యొక్క సేవకి వాళ్ళ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళని చూడండి, వాళ్ళ మొహం అనేది వెలిగిపోతూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి? వాళ్ళు ఏమైనా మేకప్ చేసుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా భౌతికంగా ఏమైనా చేస్తున్నారా? ఏమీ లేదు కదా. అపారంగా ఉంది కదా, అందుకని వాళ్ళు ఆ కృష్ణుడిని చూస్తే ఎంత మనకి గ్లో కనిపిస్తుందో అలాంటి గ్లోనే వీళ్ళ మొహంలో కూడా కనిపిస్తుంది. ఆ తృప్తి ఎందుకు కలుగుతుంది తెలుసా? బేసిక్ గా ఆత్మ సంతృప్తి కలుగుతుంది కాబట్టి కృష్ణ సేవ చేసినప్పుడు ఆత్మ యొక్క తృప్తి, ఆత్మ యొక్క హ్యాపీనెస్ పొందుతూ ఉంటుంది కదా, ఆ హ్యాపీనెస్ అనేది మన మొహంలో కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? భౌతికంగా వాళ్ళు అంత గ్లోగా కనిపించడానికి రీజన్ ఏంటి అంటే ఆత్మ లెవెల్లో వాళ్ళు అంత ఆనందాన్ని పొందుతూ కృష్ణునికి దగ్గరగా సేవ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆత్మ యొక్క పరిపూర్ణత, ఆనందం పొందినప్పుడు ఆనందం అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. బయటికి ఇలాగా ప్రతిస్పందిస్తూ బయటికి మనకి అంత వర్చస్సు, ఇంత గ్లో అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ భౌతికంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆత్మకు అసలు పోషణ జరుగుతుందా? జరగదు మాతాజీ. ఆత్మకు అసలు పోషణే లేదు. ఆత్మని మనం ఎండబెట్టి మాడబెట్టి దానికి అసలు ఇంత అన్నం కూడా పెట్టకుండా మనం దాన్ని ఇది చేస్తూ ఉంటాం అనమాట. ఆత్మకి అన్నం అంటే ఏంటి? ఆత్మకి భోజనం ఏంటి? భక్తి మాతాజీ. భక్తి. సో ఆత్మకి భోజనమే పెట్టట్లేదంటే ఏమవుతుంది? ఆత్మ క్షీణించకపోతుందా లేదా? క్షీణించడం అంటే బేసిక్ గా మీరు డైమెన్షన్ వైజ్ చూడొద్దు. ఆత్మకి ఏదైతే కావాలో అది ఇవ్వట్లేదు అంటే ఆత్మ సంతృప్తి చెందదు కదా. సో మనం బాడీకి ఫుడ్ ఇవ్వనంత వరకు మన బాడీ ఎలా ఉంటుంది? వీక్ అయిపోతూ ఉంటుంది కదా. అలానే ఆత్మ కూడా, ఆత్మకి కావాల్సిన ఆహారం భక్తిని ఇవ్వనంత వరకు కూడా ఏమవుతుంది? ఆత్మ తృప్తి అనేది పొందదు. కాబట్టి బయటికి కూడా మనకు ఆ తృప్తి అనేది కనిపించదు అనమాట. ఎప్పుడు కూడా ఏదో కోల్పోయినట్లు, ఏదో లేనట్లు, ఏదో దిగాలుగా ఉంటూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే మన జీవితంలో భక్తిని మనం దృఢంగా, విశ్వాసంగా పట్టుకుంటామో అది ఆత్మ లెవెల్లో ఆనందాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మనకి భౌతికంగా కూడా దాని రిఫ్లెక్షన్ బయటికి వచ్చి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆనందంగా ఉంటారు, ఆనందాన్ని పంచుతూ ఉంటారు అనమాట. సో అందుకనే వాళ్ళ లైఫ్ లో ఏది ఉన్నా లేకపోయినా కానీ ఆ తృప్తి అంటే అల్టిమేట్ తృప్తి అనేది వాళ్ళ జీవితంలో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మనందరి జీవితంలో కూడా అసంతృప్తికి కారణం ఏంటి అంటే మనం భగవంతుని వైపు తిరగడం లేదు, భగవంతుని గురించి తెలుసుకోవడం లేదు, భగవంతు లీలలు వినడం లేదు.
కానీ ఎప్పుడైతే భగవత్ లీలలు వింటూ భగవత్ సేవ చేయడం మొదలు పెడుతూ ఉంటామో మెల్లిమెల్లిగా మన ఆత్మకి పోషణ చేస్తూ ఉన్న వాళ్ళం అవుతూ ఉంటాము. సో ఏ ఆత్మ అయితే అధోక్షజుని భక్తి చేస్తుందో ఆ ఆత్మ మాత్రమే సుప్రసీదతి, ఎంతో ఆనందాన్ని పొందుతుంది. ఆనందం అనేది మనకి బయటికి కూడా కనిపిస్తూ, ఇప్పుడు నా దగ్గర ఒక కంటైనర్ ఉందనుకోండి, ఆ కంటైనర్ ని కంప్లీట్ గా నింపేసాం అనుకోండి, ఇంకా ఏమవుతుంది? అది ఫుల్ గా నిండిపోయాక ఏమవుతుంది? ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇంకా ఓవర్ఫ్లో అయిపోతుంది. ఇంకా బయటికి వచ్చేస్తుంది. ఇంకా బయటకు వదిలిపోతూ ఉంటాయి కదా. అది పాలు అనుకోండి, పాలు నింపుతున్నాం అనుకోండి, నిండిపోయాక అది బయటకు వస్తూ ఉంటుంది. అలానే మన జీవితంలో భక్తి చేయగా ఏమైతుంది అంటే మన ఆత్మ సంతృప్తి అనేది చెందిపోయి ఇంకా అది ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. నేను ఈ ఆనందాన్ని మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి, ఈ భక్తిని మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి. మన ఆచార్యస్ అందరూ కూడా మన అందరికీ అంతే కృపనిస్తూ ఉంటారు అనమాట. ఎలా అంటే వాళ్ళు కంప్లీట్ గా నిండిపోయి వాళ్ళ కంటైనర్, వాళ్ళ ఆత్మ అనేది కంప్లీట్ గా సుప్రసీదతి పొందిన తర్వాత ఆనందాన్ని మిగిలిన వాళ్ళకి పంచుతూ ఉంటారన్నమాట. భౌతికంగా ఏమవుతుంది? మన దగ్గర ఉన్న కంటైనర్ కే చిల్లులు ఉంటాయన్నమాట. ఏమైనా నింపుదామంటే ఏమవుతుంది? మొత్తం కింద పోతూనే ఉంటుంది. మన దగ్గరే నిండడం లేదు, ఇంకా మనం వేరే వాళ్ళకి ఏమి ఇస్తాము? అవునా కదా? సో భౌతికంగా ఉన్నప్పుడు ఎంత సంపాదించినా కూడా అది నిండదు, ఎందుకంటే కంటైనర్ కే హోల్స్ ఉన్నాయన్నమాట. కానీ భక్తి చేసే కొద్ది ఏమైతుంది అంటే కంటైనర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, హోల్స్ అనేవి ఉండవు. అండ్ దాంట్లో మనం ప్రతిరోజు నామజపం ద్వారా, భగవంతుని కథలు శ్రవణం చేయడం ద్వారా, భగవద్గీత ద్వారా, శ్రీమద్ భాగవత పారాయణం ద్వారా, భగవంతుని సేవ ద్వారా మనం ఏం చేస్తుంటాం? ఆ కంటైనర్ ని, మన దగ్గర ఉన్న కంటైనర్ ని నింపుతూ ఉంటాం. ఇవాళ మన లైఫ్ లో కొంచెం అసంతృప్తి ఉంది అంటే ఆ కంటైనర్ ఇంకా నిండలేదన్నమాట. కానీ నింపగా ఏమైతుంది? కంప్లీట్ గా అయిపోయి మనం తృప్తి చెందిపోయి ఏం చేస్తాము? అది వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా మొదలు పెడుతూ ఉంటాం అనమాట. జస్ట్ ఇమాజిన్, అంటే కొంత పర్సెంట్ జనాభానే భక్తిలోకి వస్తే ప్రపంచం మొత్తం మారిద్ది అంటారనమాట. ఎందుకు అవుతుంది అంటే కొంత పర్సెంట్ వాళ్ళకే వాళ్ళ కంటైనర్ నిండింది అనుకోండి, వాళ్ళు ఇంకా పంచడం మొదలు పెట్టారనుకోండి, ఒక సొసైటీలో ఎక్కడా కూడా మనకి అసంతృప్తి అనేది కనిపించదు కదా. ఇప్పుడు అసంతృప్తి ఉండడానికి రీజన్ ఏంటి? నా దగ్గర లేదు, నాకు అది కూడా ఉంటే బాగుండు, ఇది కూడా ఉంటే బాగుండు, అది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు అని కోరుకుంటూ ఉంటున్నాం. కానీ భక్తి చేసే కొద్ది ఏమవుతుంది? నా దగ్గర ఇంత ఉంది, నేనేం చేసుకోను, నేను ఇచ్చేస్తాను, మీకు తీసుకోండి, కృష్ణని ఇస్తాను, మీకు తీసుకోండి, కృష్ణ భక్తిని ఇస్తాను, తీసుకోండి. కావాలి అనుకున్నప్పుడు ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వక అసంతృప్తి చెందడానికి కారణం ఉంటుంది. కానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు అసంతృప్తి చెందడానికి కారణం ఉంటుందా? ఉండదు. అర్థమవుతుందా? భౌతికంగా ఏమైతుంది అంటే నాకు ఇంకా కావాలి అని కోరుకుంటాం కాబట్టి మనం అసంతృప్తి చెందుతాం. కానీ ఆధ్యాత్మికంగా వచ్చినప్పుడు మనం ఒక స్టేజ్ కి వెళ్ళినప్పుడు అందులో ఏమవుతుంది? నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు అసంతృప్తికి తావే ఉండదు కదా. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు తీసుకుంటారు అని చెప్పి మనం పంచుతూ ఉంటాం అనమాట. సో ఈ డిఫరెన్స్ ఎక్కడ వచ్చేస్తుంది అంటే భక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఇంకా మన లైఫ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండవన్నమాట. అది ఇది కావాలి అన్న ఇది ఉంటుంది. సో నేను ఫుల్ గా ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను, నేను ఈ తృప్తిని వేరే వాళ్ళకి, ఆనందాన్ని వేరే వాళ్ళకి కూడా పంచుతాను అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. వ్యాసదేవ శ్రీమద్ భాగవతం రాసిన తర్వాతే తన మనసులో కలిగిన అసంతృప్తి తొలగింది. మన జీవితంలో కూడా భగవంతుని యొక్క భక్తి సేవ చేస్తున్నప్పుడు మాత్రమే మన జీవితంలో వెలితి అనేది తొలగుతుంది, వేరే వాళ్ళ జీవితాన్ని కూడా నింపడం అనేది మొదలు పెడుతూ ఉంటాం. Is it clear? మీలాంటి మాతాజీలకి భక్తి నిండింది కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళకు మీరు నింపుతున్నారు మాతాజీ. లేదు ప్రభుజీ, యాక్చువల్ గా మీరు అలా అనుకోక్కర్లేదు. ఇది కూడా భక్తిని నింపుకోవడానికి ఒక వే అనుకోండి ప్రభుజీ. అంతే. సో ఎట్లా అంటే ఇప్పుడు డబ్బులు అనుకోండి ఖర్చు పెడుతూ ఉంటే మన అకౌంట్ లో తగ్గిపోతూ ఉంటాయి. కానీ భగవద్ భక్తి ఎలా తెలుసా? మన దగ్గర జస్ట్ ₹1 భక్తి, అంటే మనం డబ్బులతో కంపేర్ చేద్దాము. ₹1 భక్తి ఉందనుకోండి, ఆ రూపాయి భక్తిని వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, కృష్ణ ఏం చేస్తారు తెలుసా? సర్లే, నీ దగ్గర ఉన్న ₹1 భక్తిని వేరే వాళ్ళకి ఇస్తున్నావు కదా, నీకు ఇంకొక రూపాయి ఇస్తాను, నీకు ₹2 భక్తిని ఇస్తాను అంటారు అనమాట. అట్లా అనమాట. ఇందులో కూడా ఒక చిన్న స్వార్థం ఉందనుకోండి. సో చెప్పే కొద్దీ ఏమవుతుంది అంటే ఇది చెప్పాలి అంటే నేనేం చెప్పాలి అనేది నిన్ను ఆలోచించాలి. సో ఆలోచించినంత సేపు కూడా నేను కృష్ణ చైతన్యంలో ఉంటాను. సో ఇది చెప్పాలి అంటే పొద్దున లేచాక ఈ క్లాస్ లో కూర్చొని మనం 40-45 మినిట్స్ మాట్లాడుతూ ఉంటాం. ఇది మాట్లాడుతున్నంత సేపు కూడా నేను కృష్ణ చైతన్యంలో ఉంటాను. సో బెనిఫిట్ నీకన్నా కూడా ఎవరికి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అంటే చెప్పే వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది ప్రభుజీ. అవును, మీకే ఎక్కువ వస్తుంది. ఏం చెప్పాలి అని మీరు రీసెర్చ్ చేసి ఎట్లా ఆలోచన జరుగుతూ ఉంటుంది. దాంతో మీకు ఇంకా ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది, చెప్పేవాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ పెరుగుతుంది. మీరు ఒక్కరైతే మేము 55 మంది ఉన్నాం మాతాజీ. మీరు ఒక్క లాభం పొందితే మేము 55 మంది లాభం పొందుతున్నాం. ఇది కృష్ణ కృప ప్రభుజీ. అంతే మనం చేసేది. మీరు అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి
కృష్ణ నాకు ఐడియాస్ రూపంలో ఇట్లా ఇట్లా చెప్దాము అని చెప్పి అట్లా ఐడియాస్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏది చెప్పగలిగినా కానీ కృష్ణ శక్తి వినా నాహేతార ప్రవర్తన అంటారు. అంటే కృష్ణ యొక్క కృప, కృష్ణ యొక్క శక్తి లేనిదే ఏది చెప్పలేము, ఏది చేయలేము. అలానే మీ వైపు నుండి కూడా కృష్ణ కృప లేనిదే ఏది కూడా కూర్చొని ఇవాళ ఇలా మీరు వినలేరు అనమాట. సో ఇదంతా కృష్ణ వెనక ఉండి నడిపిస్తున్నారు కాబట్టి ఇది జరుగుతుంది. హరే కృష్ణ మాత. నేను ప్రభుజీతో ఏకీభవిస్తున్నాను. ప్రభుజీ అన్నట్టు నేను అందాం అనుకున్నాను, మీరు కూడా భక్తిని మాకు పంచుతున్నారని ప్రభుజీ అదే మాట చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. అందరికి ధన్యవాదాలు మాతాజీ. మీలాంటి గురువులు ఉన్నారు కాబట్టి మాకు అంటే మాకు తెలుసు అన్నది అంటే అన్ని వింటాము, కానీ ఆ జ్ఞాపక శక్తి ఉండదు, ఆ తెలివి ఉండదు, ఇలా ఈ ప్రేమ పాంచలేము. ఇప్పుడు మీరు గురువులు చెప్తుంటే అవును ఇది నిజమే కదా అని మళ్ళీ ఒకరితో షేర్ చేసుకోగలుగుతున్నాం కదా, ఆ జ్ఞానం అనేది వస్తుంది. అందుకని ధన్యవాదాలు మాతాజీ. మీకు వందనాలు. అటు రిషికేష్ ప్రభు కానీ మీరు కానీ మా రంగిణి మాతాజీ కానీ చక్కగా ఇట్లా మీరు బోధిస్తూ ఉంటే ఆ సంతోషం, మీరు అంటున్నారు కదా సంతోషం ఎక్కువైపోతుంది మాతాజీ. మాకు ఆ సంతోషాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకోగలుగుతున్నాం. థ్యాంక్ యూ మాతాజీ. పంచబుద్ధి పెరిగిద్ది భక్తిలో, అది ఒక సీక్రెట్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మనకి భౌతికంగా ఏదున్నా కానీ పంచకొద్ది తగ్గిపోతూ ఉంటది, కానీ భక్తి మాత్రం కంప్లీట్ రివర్స్ అన్నమాట. మీరు భగవద్గీత విన్నట్లయితే 15th చాప్టర్ లో వింటారు కదా, ఫస్ట్ లో ఏమంటారు, ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అంటారు. ఏమంటారు అందులో, సో మనకు ఒక వృక్షం ఉంది, అది కంప్లీట్ గా రివర్స్ లో ఉంది అంటారు. సో భౌతిక జగత్ ఎలా అంటే ఆధ్యాత్మిక జగత్కి కంప్లీట్ గా రివర్స్ లో నడుస్తూ ఉంటుంది అనమాట. సో భౌతిక జగత్తులో ఏమవుతుంది, పంచే కొద్ది మన దగ్గర తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా భక్తి కోణంలో చూసినట్లయితే ఏమైతుంది తెలుసా, పంచే కొద్ది మన దగ్గర పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు కూడా మీ దగ్గర ఉన్నది పంచడం మొదలు పెట్టారు అంటే మీ దగ్గర ఉన్న భక్తి కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. కృష్ణ రెస్పాన్సిబిలిటీ కదా, మీరు ఇంకొకరికి చెప్పాలి అనుకున్నప్పుడు మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఎవరిది, కృష్ణది అనమాట. కృష్ణ నాకు నీ గురించి చెప్పాలని ఉంది, కానీ నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు, నాకు ఐడియాస్ ఇవ్వు, ఎలా చెప్తే బాగుంటుందో నాకు గైడెన్స్ ఇవ్వు అని చెప్పి మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కృష్ణ తప్పకుండా ఇస్తారు. ఓకే, నువ్వు నా గురించి చెప్పాలనుకుంటున్నావు కదా, నా గురించి నాకన్నా ఎవరు బాగా చెప్పగలరు అని చెప్పి గురువుల రూపంలో కృష్ణ జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. అండ్ మనకి ఆ నాలెడ్జ్, ఆ గుర్తుపెట్టుకునే శక్తి రూపంలో కృష్ణ దాన్ని మనకి రిటైన్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో మీరు చెప్పాలి అని ఒక చిన్న సంకల్పం పెట్టుకోండి, మీ లైఫ్ లో కూడా మీరు విన్నది గుర్తుపెట్టుకోవడము, దాన్ని ఎలా ప్రెజెంట్ చేయడం అనే శక్తి అనేది కృష్ణ ఇస్తూ ఉంటారు అనమాట. చెప్పే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఈ సంపద అనేది. అదే మాతాజీ, ఇప్పుడు మీకు చైతన్యం ఎక్కువైంది మాతాజీ, బాగా అందులో ఉండడము, ఆ తర్వాత మాకు చెప్పడం అలా చెప్పారు. అది మాత సేమ్. అయితే మాతాజీ, అయితే ఈ క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు 6:30కి అలా లేచేవాళ్ళం మాతాజీ. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో ఇప్పుడు 5:30గా లేవడం, కూర్చోవడము అది మాకు కంపల్సరిగా అవుతుంది మాతాజీ. వినడము అన్నీని చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి మాత రోజు క్లాసులు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీ అయితే అందరికీ మాతాజీ ఇట్లాగా చెప్పి మీరు విని మీరు దీన్ని మీ లైఫ్ లో అవలంబించేలాగా మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మాకు చెప్పే ప్రయత్నం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ ప్రయత్నమే మాకు హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో రేపు ఏం చెప్పాలి వీళ్ళకి అన్న ఆలోచన కానీ, ఎలా చెప్పాలి అన్న ఆలోచన కానీ, ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన, ఇవన్నీ కూడా జనరల్ గా భౌతికంగా ఏదైనా బాధ్యత వస్తే మనకి ఇదేం చేస్తాంలే రోజు ఇదేం చేస్తాము అన్న ఏదో ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. కానీ ప్రీచ్ చేస్తున్నప్పుడు మాత్రం, భగవంతుని సేవ చేస్తున్నప్పుడు మాత్రం మనకి ఏం అనిపిస్తుంది అంటే ఒక లోపల ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది అనమాట. ఎలా చెప్పాలి, ఏది చెప్తే బాగుంటుంది, ఈ టాపిక్ వద్దులే, ఈ టాపిక్ ఆల్రెడీ కవర్ చేస్తాం, ఇంకేదైనా కొత్తగా చెప్దామా, లేకపోతే ఆల్రెడీ చెప్పిన టాపిక్ కొత్త వేలో ప్రెజెంట్ చేద్దామా. సో ఇట్లా అనిపిస్తూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ కూడా మాకు తృప్తినిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ఇలా ఇవాళ వచ్చి ఇలా జాయిన్ అవుతున్నారు, ఇట్లా శ్రద్ధగా వింటున్నారు కాబట్టి మాకు ఆ ఇన్స్పిరేషన్ కలుగుతూ ఉంటుంది. మేము కృష్ణ చైతన్యంలో ఉంటూ స్థిరంగా ఉండడానికి రీజన్ మీరు కూడా అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అయితే మాతాజీ ఒక్క విషయం మాతాజీ, మేము భౌతికంగా ఉన్నప్పుడు అంటే చిన్నప్పుడు తెలియదు, సగం మిడిల్ వయసు వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు భౌతికం అంటే ఇలాగా వండడం, తినడం, పడుకోవడం ఇవే మాతాజీ. నా మనసు కనిపించింది మాతాజీ. ఎప్పుడు ఆధ్యాత్మికంగా వచ్చామో చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం మాతాజీ. ఈ ఆధ్యాత్మికంలో వెళ్ళకపోతే మనం ఏమైపోతాము, ఇన్ని విషయాలు నేర్చుకున్నాము, ఇన్ని విషయాలు మనం మిస్ అయిపోతాము అని అనిపించింది మాతాజీ. అయితే ఒక చిన్న డౌట్ మాతాజీ, చెప్పండి. ఇప్పుడు విశుద్ధ భక్తులకి అన్ని తెలుస్తాయి, కృష్ణుడు అన్ని వాళ్ళకి చెప్తారు అన్నారు కదా మాతాజీ. అయితే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మ కనిపిస్తుందా మాతాజీ విశుద్ధ భక్తులకి? అంటే ఎందుకు అడుగుతున్నారు ఈ క్వశ్చన్ మీరు?
అంటే నిన్న గురువు నిన్న ఉదయం 8:30 క్లాస్ ప్రభుజీ చెప్తారు మాతాజీ. ఇక్కడ అందులో నేను విన్నాను. అంటే ఎవరు పూతన పాలు కృష్ణుడు తాగినప్పుడు చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ పూతన చనిపోయిన శవం ఆ పాలు తాగడం వల్ల సుగంధభరితం అవుతుంది అని చెప్పారు మాతాజీ. అప్పుడు నా మనసుకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మాతాజీ. అంటే అలాగా శుద్ధ భక్తులు చనిపోయిన వాళ్ళ ఆత్మని చూడగలుగుతారా అనా? ఆ ఆత్మ కనిపిస్తారా అని మాతాజీ. ఆత్మ కనిపిస్తుందా అనా? అది అది తెలియదు మాతాజీ. అంటే ఆత్మ కనిపించడం వల్ల శుద్ధ భక్తులకి వచ్చేది ఏముంటది? కానీ ఒకటైతే తెలుస్తుంది, వాళ్ళు జీవించిన జీవితం ప్రకారం వీళ్ళ నెక్స్ట్ ఏ బాడీ తీసుకుంటున్నారు అనేది శుద్ధ భక్తులకి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే భక్తి పరంగా వాళ్ళ జీవితాన్ని గడిపినప్పుడు వీళ్ళు నెక్స్ట్ జీవితం అనేది ఇంకా భక్తిలో ముందుకు వెళ్లేలాగా కృష్ణ దీన్ని డిజైన్ చేస్తారు అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. సో తెలియచ్చు మాతాజీ, వాళ్ళకి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ డెస్టినేషన్ ఎటు వెళ్తుంది అనేది తెలియచ్చు. ఇంతకు ముందు వీళ్ళు ఏ శరీరంలో ఉన్నారు అనేది కూడా తెలియచ్చు. అంటే ఎంతవరకు తెలుస్తుంది తెలుసా శుద్ధ భక్తులకు కూడా, పరమాత్మ నిజంగా ఎదుట ఉన్న వ్యక్తికి ఈ అంటే ఎవరైతే శుద్ధ భక్తులు ఉన్నారో ఎదుటి వారి గురించి ఈ విషయం తెలిస్తే వాళ్ళని ఇంకా మంచిగా గైడ్ చేస్తారు అన్నది పరమాత్మకి తెలుసు అనుకోండి, ఆ విషయం వరకు మాత్రం శుద్ధ భక్తులకి కూడా యాక్సెస్ ఇస్తారు. అర్థమవుతుందా? అంటే ఎదుటి వాళ్ళని మనం గైడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడు గురుస్థానంలో ఉన్నారు, గురుస్థానంలో ఉన్నవారు శిష్యుల్ని గైడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి, గైడ్ చేయాల్సి వచ్చినప్పుడు శిష్యుని యొక్క ఏ డీటెయిల్స్, పూర్వజన్మ గురించి కానీ తర్వాత వచ్చే లైఫ్ గురించి కానీ ఏవేవైతే డీటెయిల్స్ గురువుకి తెలిస్తే గురువు మన పర్ఫెక్ట్ డైరెక్షన్ లో గైడ్ చేయగలుగుతారో వాటికి మాత్రం కృష్ణ యాక్సెస్ ఇస్తారు మాతాజీ. అర్థమవుతుందా? సో ఇప్పుడు పూర్వజన్మలో ఈ జీవితాన్ని నువ్వు గడిపావు అన్న విషయం గురువుకి తెలిసింది అనుకోండి, సో గురువు చెప్తారు ఇవాళ తప్పు చేస్తున్నప్పుడు నువ్వు లాస్ట్ లైఫ్ లో కూడా నువ్వు ఇదే తప్పు చేస్తావు. శ్రీల ప్రభుపాద్ చెప్తారనమాట. ఒక డివోటీ వచ్చి అంటారు, ఏమంటారు అంటే శ్రీల ప్రభుపాద్ ఇదంతా భక్తి చేయాలి అంటున్నారు, ఈ 4 నియమాలు అనేవి ఫాలో అవ్వాలి అంటున్నారు, సో నేను ఏం చేస్తాను అంటే ఎలాగో మీరు చెప్తున్నారు కదా మనకి మల్టిపుల్ లైఫ్ టైమ్స్ ఉంటాయని, నేను నెక్స్ట్ లైఫ్ టైమ్ లో భక్తి తీసుకుంటాను అని చెప్పి చెప్తారనమాట ఒక భక్తుడు శ్రీల ప్రభుపాద్కి. శ్రీల ప్రభుపాద్ అప్పుడు ఏమంటారో తెలుసా, గత జన్మలో కూడా నువ్వు ఇదే మాట చెప్పావు. ఏం చెప్పావంటే నేను నెక్స్ట్ లైఫ్ లో తీసుకుంటాను అని చెప్పావు, ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ వచ్చింది, నువ్వేం చెప్తున్నావు, నేను మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో తీసుకుంటానని చెప్తున్నావు అని అన్నారు. శ్రీల ప్రభుపాద్ ఆ మాట ఎలా చెప్పగలిగారు? లాస్ట్ లైఫ్ గురించి శ్రీల ప్రభుపాద్కి తెలిసింది కాబట్టి లాస్ట్ లైఫ్ లో కూడా నువ్వు ఇదే చెప్పావు, నెక్స్ట్ లైఫ్ లో తీసుకుంటానని. ఇవాళ నీకు నెక్స్ట్ లైఫ్ వచ్చినా కూడా నువ్వేమంటున్నావు, మళ్ళీ తర్వాత లైఫ్ లో తీసుకుంటానంటున్నావు, ఇప్పటికైనా భక్తి తీసుకో, ఒకసారి ఆల్రెడీ చెప్పొచ్చావు అని చెప్పి శ్రీల ప్రభుపాద్ చెప్తున్నారు అనమాట. సో ఏదైతే తెలిస్తే కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలరో ఆ విషయాలు మాత్రం కృష్ణ వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేస్తారు మాతాజీ. చాలా చాలా థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు నేను 5 మాలలు చేస్తున్నాను మాతాజీ. హరి బోల్ మాతాజీ. నేను ముందర ఒకటే మాల చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు 5 మాలలు చేస్తున్నాను. నేను మొత్తం క్లాసులు విన్నాను, చూసారు కదా, అధ్యాయాలు మొత్తం విన్నా, లైవ్ లోనే ఉన్నాను మాతాజీ. వెరీ వెరీ నైస్ మాతాజీ. అది 5 మాలలు చేస్తున్నాను ఇప్పుడు. ఏకాదశి నుంచి 8 మాలలు చేద్దాం అనుకుంటున్నా. సో రేపే మనకి ఏకాదశి తెలుసు నాకు. చేస్తాను. గుడ్ గుడ్ గుడ్, వెరీ నైస్. మాతాజీ గుర్తు చేశారు కాబట్టి ఎవరెవరైతే మాలలు చేస్తున్నారో రేపు ఏకాదశి కాబట్టి రేపు ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇంకొక మాలైనా పెంచడానికి ట్రై చేయండి. సో మనకి 50 మెంబర్స్ ఉన్నారు గ్రూప్ లో. సో ఇప్పుడు ఎవరైతే 1 రౌండ్ చేస్తున్నారో 2 రౌండ్స్ కి వెళ్ళడానికి, 2 చేస్తున్నారో 3 కి వెళ్ళడానికి, 3, 4 అలా ఒక్కొక్క రౌండ్ పెంచుకోవడానికి రేపు అనేది మనకి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ అనమాట. ఏకాదశి రోజు మనం భక్తి అనేది ఎక్కువగా చేయాలి అంటారు. ఆ ఎక్కువగా చేయాలి అనేది మనం ఒక మాల పెంచడం ద్వారా మనం చేసాము అంటే తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా కంటిన్యూ చేస్తూ మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎవరెవరైతే చాంటింగ్ ఇవాళ ఒక స్టేజ్ లో ఉన్నారో ఇంకొక రౌండ్ ఇంక్రీజ్ చేయడానికి రేపటి నుంచి ట్రై చేయండి. మాతాజీ చిన్న రిక్వెస్ట్ మాతాజీ. చెప్పండి. మేము మన క్లాస్ లోకి జాయిన్ అయ్యి ఇంకా 1 వీక్ అయింది. మాల అంటే ఏంటి మాతాజీ? 8 మాలల మాతాజీ 5 నుంచి 8 చేయాలనుకుంటున్నాను. ఓకే ఓకే, మీకు మాల గురించి తెలియదు అంటే ఓకే, మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ లో ప్రతి ఒక్కరు కూడా హరే కృష్ణ మహామంత్రం అనేది చెప్పిస్తారు ప్రభుజీ. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది బీడ్ బ్యాగ్ అంటారు ప్రభుజీ. సో ఇందులో మనకి మాల ఉంటుంది. ఓకే, సో ఇది మాల. ఇందులో ఇక్కడ మీకు ముడి కనిపిస్తుంది కదా. అవును మాతాజీ.
సో ఇక్కడ ఒక పూస ఉంటుంది. ఈ పూసని పట్టుకొని మనము ఏం చెప్తాము అంటే పంచతత్వ మంత్ర చెప్తాం అనమాట. ఏమంటారు అంటే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఈ మంత్రం చెప్పాక ఒక ఫస్ట్ బీడు పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటారు. తర్వాత మళ్ళీ ముందు బీడు పట్టుకోండి. ఇది చూడండి, నా చూపుడు వేలు మాత్రం మాలకి తగలటం లేదు. ఈ చూపుడు వేలు మాత్రం బయటికి ఉండాలి. మన బొటని వేలుతో మధ్యలో వేలుతో మాత్రం మాలను పట్టుకుంటూ ఉంటాం. సో మళ్ళీ చెప్తాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మళ్ళీ ఒక మాల ముందుకొచ్చి అంటే ఒక పూస ముందుకొచ్చి మళ్ళీ మూడో పూసను పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇట్లా ఈ మాలలో ఎన్ని ఉంటాయి అంటే 108 పూసలు ఉంటాయి ప్రభుజీ. అర్థమవుతుందా? ఈ విషయం మా గురువు గారు చెప్పారు మాతాజీ. అవునా? ఓకే. సో 108 పూసలు అయిపోయాక ఇక్కడ మీరు ఫైనల్ గా ఇక్కడ లాస్ట్ పూసకు వచ్చాక మళ్ళీ మీకు ఇక్కడ మధ్యలో ఉన్న పూస వస్తుంది కదా. సో ఈ పూసను పట్టుకొని మీకు మొదట చెప్పాను కదా పంచతత్వ మంత్ర, మళ్ళీ అని చెప్పాలి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అని చెప్పాక రెండో మాల చేయడానికి ఈ మాలని ఇలా దాటకూడదు. ఈ పూసని ఎప్పుడు కూడా దాటి వెళ్ళకూడదు. అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ మనము మాలని ఇలా వెనక్కి తిప్పి మళ్ళీ ఇందాక ప్రొసీజర్ సేమ్ హరే కృష్ణ మహామంత్ర చెప్పుకుంటూ మళ్ళీ మనం ఇట్లా ఒక్కొక్క మాల మన వైపు తిరుగుతూ ఉండాలి. కొంతమంది పొరపాటున ఏం చేస్తారంటే ఇటుకంటూ ఉంటారనమాట మాలని. అట్లా అనకూడదు. మాల ఎప్పుడు కూడా మన వైపే తిరుగుతూ ఉండాలి. చూపుడు వేలు తగలకూడదు. అండ్ ఈ మధ్యలో పూస అనేది దాటి వెళ్ళకూడదు. ఈ మధ్యలో దాకా వచ్చాము అంటే మళ్ళీ మనం మాలని ఇలా తిప్పాలి. సో ప్రతి పూసకి కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది జపిస్తాం ప్రభుజీ. హరే కృష్ణ మహామంత్రం అనేది కలియుగంలో భగవంతుని గురించి తెలుసుకోవడానికి, భగవంతుని చేరుకోవడానికి అత్యుత్తమమైన మార్గం అంటారు. సో కలియుగంలో మనల్ని ఉద్ధరించేది ఏదన్నా ఉంది అంటే అది హరినామ జపం అంటారు ప్రభుజీ. సో ఈ క్లాస్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం ఒక్క మాల అయినా కానీ చేస్తూ ఉంటారు ప్రభుజీ. సో మీరు కూడా మీకు ఈ మాల దొరికినట్లయితే మీరు ఇస్కాన్ టెంపుల్ దగ్గరలో ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఈ మాల కొనుక్కోవచ్చు. ఇవి నీమ్ బీడ్స్ ప్రభుజీ. సో ఇది వేపతో చేసిన మాల అనమాట. సో వీటితో చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అండ్ వీటిని ఒక బీడ్ బ్యాగ్ అనేది ఉంటుంది. ఈ మాలని జనరల్ గా బయటికి తీసి చేయరనమాట. ఇలా లోపల పెట్టుకొని మీకు చూపించడానికి నేను తీసాను. ఇట్లా లోపల పెట్టుకొని మనకి ఈ వేలు బయటికి రావాలన్నాను కదా, ఇట్లా చేయి పెట్టినప్పుడు ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది అనమాట. ఈ వేలు ఇలా బయటికి పెట్టుకొని ఈ మాలని ఇలా పెట్టేసుకొని మనము జపం చేస్తూ ఉంటారు. మీకు ఏదైతే చెప్పానో లోపల అదే జరుగుతుంది, జపం చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మాతాజీ. మంచి ఇచ్చినారు. మా గురువు గారు ఇచ్చారు, మాలు ఇచ్చారు, కానీ ఇట్లా మూసి పెట్టుకోలేదు. ఇట్లా ఏలు చూపుడు వేలు పైకే పెట్టుకోవాలి. మీరు చెప్పినట్లే చెప్పారు. గురు మంత్రం ఇచ్చినాడు కాబట్టి గురు మంత్రాన్ని రోజు ఒకసారి 108 సార్లు రోజు ఒక్కసారి చేసుకుంటాం మాతాజీ. దానితో పాటు మీకు కుదిరినప్పుడు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఇది కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. అంటే ఇది ఇప్పుడు మనకి కొన్ని మంత్రాలు మీరు అన్నట్లు గురువు గారు మనకి చెప్తేనే మనం చేయాలి అనే ఉంటాయి, లేదంటే చేయరనమాట. కానీ మనకి కలియుగంలో కృష్ణనే శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చేసారనమాట. కలియుగంలో ఉండే వాళ్ళు బద్ధ జీవులు, అసలు భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడరు అని చెప్పి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేసారు అందరికి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది జపించవచ్చు. అంటే మనకి గురువు గారి దగ్గర నుండి దీక్ష అయితేనే వారి ఇన్స్ట్రక్షన్ రూపంలో వస్తేనే చేయాలి అనేది లేదనమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చేయొచ్చు. సో మీకు టైం దొరికినప్పుడు ఈ మంత్రం కూడా అంటే ఇది కూడా ఒక రౌండ్ అనేది జపించడం మొదలు పెట్టండి, చాలా బాగుంటుంది. అవును మాతాజీ. మన అనంతపురం జిల్లా అనంతపురంలో ఇస్కాన్ టెంపుల్ పోయింటే గత 15 కిందటే ఆయన 3 సార్లు రోజు 3 సార్లు అన్నా అనుకోండి భయ్య అని చెప్పేసి ఇదే మంత్రాన్ని అప్పటికే చెప్పారు. అప్పటి నుంచి కూడా మీకు 108తో మొదలు పెట్టట్లేదంటే 3 సార్లు 11 సార్లు అట్లా అయినా మొదలు పెట్టి మెల్లమెల్లగా ఒక మాలకి రండి. థ్యాంక్ యూ మాతాజీ. మంచి ఆ మంత్రాన్ని గ్రూప్ లో పెట్టండి మాతాజీ, మేము పంచతత్వ మంత్ర హరే కృష్ణ మంత్ర చెప్పండి. మా మిస్సెస్ ని కూడా యాడ్ చేస్తాము గ్రూప్ లోకి. నంబర్ చెప్తా మాతాజీ. మొన్న మీరు ఒక నెంబర్ పంపించారు కదా ప్రభుజీ, అదేనా? నాది నేను పంపించలేదు మాతాజీ. ఇప్పుడు నిన్న పంపించింది నాది, నా స్కిల్.
95. ఓకే, ఓకే. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాతాజీ, హరే చెప్పండి. కృష్ణ మాతాజీ. హరే నేను కృష్ణ. రోజు మార్నింగ్ దేవుడి దగ్గర ఒక మాల చేస్తాను దీపారాధన చేసుకునేటప్పుడు. తర్వాత ఓకే. మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చా మాతాజీ? ఎప్పుడైనా చేసుకోవచ్చు మాతాజీ. కానీ ఏంటి అంటే జనరల్ గా మనం స్టూల్ పాస్ చేసినప్పుడు మోషన్ కి వెళ్ళిన తర్వాత స్నానం చేసి మాలను పట్టుకోండి అంటారు. సో మీరు అదొకటి ఫాలో అవ్వగలిగితే అది చేయండి మాతాజీ. మిగిలిన టైం ఇంకా ఏ టైం అయినా కానీ మనము జపం చేసుకోవచ్చు. అంటే పొద్దునే చేయాలి, మధ్యాహ్నం, రాత్రి, సాయంత్రం అట్లా నియమాలు ఏం లేవు. మీరు ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. Thank you. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. మాతాజీ, సోమవారం నుండి భగవద్గీత స్టార్ట్ అవుతుందని దానికి ఒక లింక్ పెడతామన్నారు మాతాజీ. మనం ఎవరికైనా జాయిన్ చేయడానికి వాటికి గ్రూప్ లో లక్ష్మీ మాతాజీ నిన్న పెట్టారు మాతాజీ. పెట్టారా? సారీ మాతాజీ. పెట్టారు. అవునండి, పెట్టారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే మీరు అది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. మాతాజీ మాతాజీ ఇంగ్లీష్ లో ఓపెన్ కావట్లేదు మాతాజీ. బాగుంటది. ఏంటి ప్రభుజీ? ఆ లింక్ ఓపెన్ కావట్లేదు, యాక్సెస్ ఇవ్వట్లేదు మాతాజీ. లేదు, మీరు ఆల్రెడీ ఆ గ్రూప్ లో ఉన్నారు. SGR 11 గ్రూప్ కే లింక్ అన్నమాట అది. మీరు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీకు ఇంక ఓపెన్ అవ్వదు అది. కానీ మీరు వేరే వాళ్ళకి పంపించినప్పుడు వాళ్ళు ఉండరు కదా గ్రూప్ లో, అది క్లిక్ చేయగానే వాళ్ళు SGR 11 గ్రూప్ లోకి యాడ్ అయిపోతారు అన్నమాట. ఓకే మాతాజీ, హరే కృష్ణ. మనందరం SGR 11 గ్రూప్ లో ఉన్నాం కాబట్టి ఇంకా అది క్లిక్ చేసినా కానీ ఏం జరగదు. కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ ఎవరికైనా పంపించినప్పుడు వాళ్ళు ఉండరు కాబట్టి అది క్లిక్ చేసినప్పుడు వాళ్ళు ఈ గ్రూప్ యాడ్ అయిపోతారు. హరే కృష్ణ. ఓకే. హరే కృష్ణ. ఇంగ్లీష్ లో మాతాజీ, తెలుగులో పెడితే బాగుండు. అంటే మాలాగా ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం రాశారో అది తెలియదు మాతాజీ. ప్లీజ్ తెలుగులో పెట్టండి. ట్రై చేస్తాం మాతాజీ, తెలుగులో మెసేజ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఎవరైనా చూసిన వాళ్ళు అంటే మీరులాగా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుకుంటారు. అవునవును. అక్కడ ఏం రాసిందో మాకు అర్థం కాదు మాతాజీ. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓకే మాతాజీ, అది మాతాజీ, ప్రయత్నం చేస్తాం. దండవత్ ప్రణామ్ మాతాజీ. నేను పొద్దుటి క్లాస్ కొంచెం అది రికార్డింగ్ పెడతారా ప్లీజ్? నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు కదా, విందాం అనుకున్నాను. అయితే మేబీ మాతాజీ కొంచెం బిజీగా ఉన్నారేమో, కానీ ప్లేలిస్ట్ లో కూడా చూసాను, నాకు అది కనిపించలేదు. దయచేసి అది పెట్టండి. అప్లోడ్ చేసినట్లేరు మాతాజీ, నేను చూస్తాను. నేను ఇవాళది నిన్నటి కలిపి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది కూడా మొదటి క్లాస్ రావటం లేదు, సెకండ్ చాప్టర్ నుండి వస్తుందని అందరు మేము లింక్ పెడితే కూడా ఫస్ట్ చాప్టర్ మాకు రావటం లేదా అంటున్నారు మాతాజీ. ఒక్కసారి గమనించారా ప్లీజ్? చూస్తాం మాతాజీ. మీరు చెప్పేది భగవద్గీతలోనా? భగవద్గీత 18 days చాప్టర్స్ చెప్పారు కదా. అయితే మేము పెట్టాము, వాళ్ళకు పెడితే వాళ్ళు అడుగుతున్నారు ఫస్ట్ చాప్టర్ లేదు మాతాజీ అని అడుగుతున్నారు అనమాట. ఒక్కసారి గమనించడం. నేను చూస్తాను. నేను నిన్న చూసినప్పుడు మాత్రం ప్లేలిస్ట్ లో అన్ని ఉన్నాయి. మీరు అన్నట్లు ఒకసారి నేను మళ్ళీ చెక్ చేసి మీకు మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, ఎస్ ప్రభుజీ. ఇంకొక మెంబర్ జాయిన్ అవుతుందట. ఆమె నంబర్ చెప్తాను. అట్లా థ్యాంక్ యూ సో మచ్. ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయంటే? हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम। हरे कृष्ण ప్రభుజీ, దండవత్ ప్రణామ్. हरे कृष्ण माताजी, धन्यवाद। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ వాళ్ళు ఇవాళ 7:15 వరకు ఉన్నారు. మీ ఆఫీస్ టైం అవ్వలేదా ప్రభుజీ? ఇంక 5 minutes వెళ్ళిపోవాలి మాతాజీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు లేట్ అయిపోయింది. ఫైన్. हरे హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. రేపు కలుద్దాం. ధన్యవాదాలు. షూర్. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Madhuri Singh Prabhu. Hare Krishna. ఏదో చెప్పారు ఆ వర్డ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. ఏంటి మాతాజీ? అదే సామవేత్త అని అన్నారు కదా ఒక వర్డ్ లో. అంటే వేదాలా? వేదాలు కదా మాతాజీ. ఇప్పుడు అందరికి ప్రణామం చేస్తుంటాం కదా.
రాధాకృష్ణకి జై, జగద్గురు ఆ, పతిత పావన, ఆ, ఆ. ప్రభుపాదకి జై. ఇప్పుడు సామవేత అని ఒకటి చెప్పండి మీరు, అది ఒక్కసారి చెప్పరా? సమవేత గౌర భక్త బృందకి జయ అంటారు. సరే మాతాజీ, అదే రాసుకుందామని. ఓకే మాతాజీ, ఓకే థ్యాంక్ ఓకే యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.